కాలేజీలు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇల్లీగల్ దందా జరిగేది అక్కడే. ఒక్క పర్మిషన్ ఉంటే 10 బిల్డింగ్లు పెడతారు. ఆ శ్రీ చైతన్య కాలేజీ కానీ ఇంకా కార్పొరేట్ కాలేజీలు. ఏదేమైనా సతీశ్రావు గారు, సామాన్య మానవుడు పాపం ఓట్లేసిన తర్వాత ఈ సబ్జెక్టు గురించి అటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు ఎవ్వరికీ అవగాహన లేక ఒక ఎడ్యుకేషన్ని మొత్తం గాలి కుదిలేశారు. ఈ ఫీజు నియంత్రణ వస్తే సంక్షేమ పథకాల కన్నా ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ రాష్ట్రంగా అవుతుంది. ఒక్క చట్టం తీసుకొస్తే చాలు. మీరు ఎప్పుడు చేస్తారు? మీ ప్రతిపక్షం ఎప్పుడు అసెంబ్లీలో చర్చ చేపడతారు? కరెక్ట్ అండి. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే దోస్త్ అనే టైప్ లో తీసుకొస్తే కౌన్సిలింగ్ తీసుకొచ్చి కొంత ఒకవేళ కాలేజ్ ఉంది, కాలేజ్ యాజమాన్యము వాళ్ళు ఏదైనా మాకు ఈ కౌన్సిలింగ్, ఈ నియంత్రణ, ఈ ఫీజు మాకు సరిపోలేదు అన్నప్పుడు 50% మీరు మెరిట్ ప్రకారము ఒక ఫీజు నియంత్రణ చేసి చదువుకున్న క్లెవర్ పిల్లలను, గరీబులు ఉన్న పిల్లలు, వెనుకబడిన పిల్లలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆల్రెడీ వాళ్ళకి చదువు వస్తుంది, తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు చదువుకునే ఫెసిలిటీ ఆగిపోతుంది కాబట్టి మీరు 50% కన్వీనర్ కోటాలో మార్క్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ ఏం చేయండి అంటే 50% ఏదైతే ఉందో ఎన్ఆర్ఐ కోటా, క్యాట్ ఏ, క్యాట్ బి, క్యాట్ సి అని పెట్టుకొని దాని మీద కొంత ఫీజు ఎక్కువ తీసుకొని అయినా మీరు అట్లా చేయాలి. కానీ ఒరిజినల్ గా చదివే పిల్లలకు ఫీజు కట్టలేకుండా మీరు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఓన్లీ బట్టి కొట్టించి మీరు తక్కువ పర్సెంటేజ్ తోటి వచ్చిన కూడా మీరు కొంతమందిని తీసుకొచ్చి ర్యాంకులు ఇప్పించి ఈ సోషల్ మీడియాలలో మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అంత వచ్చినాయి అని హైప్ క్రియేట్ చేసి మీ అన్ని క్యాంపస్లు నిండేటట్టు సెట్ చేసుకొని ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ పోస్ట్ టైప్ తరహా తీసుకొచ్చి ఒక కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఒక ఫీజు నియంత్రణ తీసుకొస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. తల్లిదండ్రులు ఇప్పుడు వారు చెప్తున్నారు ఓ కాలేజీలో 3 లక్షలు, ఓ కాలేజీలో 4 లక్షలు అన్నారండి, ఇట్లా ఎట్లా చేయాలని. అంటే ఇది మొత్తం గ్రౌండ్ లెవెల్ ఉంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఈ యొక్క మీ ప్రైమ్ లైన్ దాంట్లోనే దీని గురించి మీరు హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు కళ్ళు తెరిచి ఎక్కడ జరుగుతుంది, ఎందుకంటే లక్షల మందికి న్యాయం జరిగేటప్పుడు లక్షల మంది సైడ్ ఉండాలి. కానీ ఏదో 100 మంది కోసమో 30 మంది కాలేజీల కోసమో మనం మోల్డ్ అయి ఉంటే గవర్నమెంట్ లో మనకు అది మంచిది జరగదు అనేది మేము కోరుకుంటున్నాం. మేము డెఫినెట్ గా మా అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద మా అధినాయకత్వం డెఫినెట్ గా ప్రశ్నిస్తుంది. మన సభ జరిగేటప్పుడు డెఫినెట్ గా అడుగుతాం. మాకున్నది అదే. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ను ఎక్కడ అడుగుతాం? మనం అడగాల్సింది అసెంబ్లీలో అడుగుతాం. అసెంబ్లీలో లేకపోతే ప్రజల తరఫున ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. వాళ్ళకి సరైన టైంలో సరైన గుణపాఠం ప్రజలు చెప్తారు. మీరు ఎన్ని సంక్షేమ పథకాలైనా పెట్టండి, కానీ ఒక్క విద్యా హక్కు చట్టం తీసుకురండి. అసలు మిమ్మల్ని ఏ పథకం అన్న ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు. నిజంగా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతకి ఆ ఫీజు నియంత్రణ చట్టం ఎంతో మేలు చేస్తుంది. దానికోసమే ఇప్పుడు అదే అంటున్నాం. డిగ్రీ కాలేజీలో దోస్తు అనేది ఉంది ఆన్లైన్ లో. ఇప్పుడు మెడికల్లో నీట్ ద్వారా కన్వీనర్ కోటాలో ఉంది, ప్రైవేట్ కాలేజీలో ఉంది, యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీలో ఫిల్ చేస్తాము. అవన్నీ పాలసీల మీద అధ్యయనం చేసి ఇంటర్ కూడా ఒక పాలసీ తీసుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు. క్లోజ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీ చర్చ జరుగుతుంది, 55 రోజుల నుంచి కదా, 30 రోజుల లోపల గవర్నమెంట్ తెలుసుకుంటే ఒక పాలసీ దీని మీద డిజైన్ చేయొచ్చు. చేసి ఆల్రెడీ మనకు ఉన్నది కన్వీనర్ కోటా, నీట్ మీద, మెడికల్ ఎట్లయితే అడ్మిషన్ జరుగుతుంది, డిగ్రీ ఎట్లయితే జరుగుతుందో ఇంటర్ కూడా ఆ వ్యవస్థలో తీసుకొస్తాయి. ఎందుకంటే ఇంటర్ ఇస్ అ బేస్, ప్రైమరీ ఇంపార్టెంట్. కాబట్టి దీని రోల్లో గవర్నమెంట్ దీన్ని సపరేట్ దీని మీద తీసుకోవాలని మేము మొత్తం పర్టికులర్లీ మా తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెట్టమని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు ఉంటే ఎక్కువ అవేర్నెస్ వస్తుంది, ఎక్కువ చర్చ జరుగుతుంది, ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్ మీద పర్టికులర్లీ దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇది ఉంది. కాబట్టి దీని మీద మేము డిమాండ్ చేసేది అంటే ఇమ్మీడియట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటాం. మా పార్టీ తరఫున. ఓకే మాట్లాడు. సిద్దిక్ గారు చెప్పండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ, పీజీ, ఎంబీఏ, మెడికల్, ఇంజనీరింగ్లు అన్నీ ఫీజు నియంత్రణ చట్టాలు చేసి కౌన్సిలింగ్ ఉంది. అక్కడ దందా చేయడానికి చేతులు వాళ్ళకి కుదరక వీళ్ళు కొత్త మాఫియా ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, స్కూల్ ఎడ్యుకేషన్లో దిగారు ఈ మధ్యలో. అంటే ఎక్కడ విచ్చలవిడితనం ఉంటుందో, ఎక్కడ దోచుకోవచ్చో వీళ్ళకి బాగా తెలిసి కార్పొరేట్ మాఫియాకి. స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ స్కూల్స్ పెడుతున్నారు, అక్కడ మాఫియా చేస్తున్నారు, చట్టాలు ఉల్లంఘించి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మొత్తం ఈ కార్పొరేట్ అంతా కూడా డిగ్రీ కాలేజీలు ఎవరు పెట్టరు, పీజీ కాలేజీలు పెట్టరు, ఎంబీఏ పెట్టరు, బీఈడీలు పెట్టరు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టరు, మెడికల్ కాలేజీ. ఎందుకంటే ఫీజు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా ఐఐటి, జేఈ అడ్డమైన చెత్త అంతా పెట్టి దోచేసుకోవచ్చు. ఏమంటారు మీరు? వాస్తవం సార్. మన సతీష్ రావు గారు చెప్పినట్టు ఒక డిగ్రీకి తర్వాత బీటెక్, ఎంటెక్, ఆ పై స్థాయి ఎంబీబీఎస్ ఇట్లాంటి వాటికి ఆన్లైన్ లో వాళ్ళ ఫీజులు కానీ, ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవి జరిగినప్పుడు
ఎందుకు ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో ఎందుకు పెట్టట్లేదంటే ఫీజు పేరుతో కోట్ల రూపాయలు తల్లిదండ్రులు ప్రజల నుంచి దోపిడీ చేసి వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవాలని చెప్పేసి ఎక్కడైతే ఇలాంటి సిస్టమ్ ఉండదో వాటి మీదనే పడతారు సార్. ఎక్కువగా మీరు చూస్తే అవినీతి పరులు కానీ లేకపోతే ఎక్కడైనా దోపిడీ జరగాలంటే ఎక్కడైతే వీక్ ఉంటుందో వాటి మీదనే పడతారు. Yes. ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఒక రెగ్యులేటరీ సిస్టమ్ లేకపోవడము, అదే విధంగా దాని మీద ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల దీని మీద ఇంటర్మీడియట్ మీదనే పడతారు. అదే వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ లాంటి వాళ్ళు బీటెక్ కాలేజీలు ఎందుకు పెట్టరు? ఎస్, అదే చెప్తున్నా. తర్వాత మెడికల్ కాలేజెస్ ఎందుకు వాళ్ళు పెట్టరు? డిగ్రీలోకి ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు వాళ్ళంటే అక్కడ ఒక సిస్టమేటిక్ గా నడుస్తుంది. అక్కడ ఆన్లైన్ లోనే అడ్మిషన్స్ జరుగుతాయి. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజుల ద్వారా మాత్రమే అక్కడ ఫీజులు పిల్లలు చెల్లిస్తారు, తల్లిదండ్రులు చెల్లిస్తారు. ఇక్కడైతే ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయొచ్చు, మొత్తం కూడా దోచుకోవచ్చు అనేటువంటి ఇంటెన్షన్ తో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్య మీదనే పడతారు. ఓకే, శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, మిగతా చాలా ఇప్పుడు తెర మీద ఉన్నాయి, బాగా కనబడుతున్నాయి స్పష్టంగా ఓకే. బయట కార్పొరేట్ కాలేజీలో. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ప్యానల్ లో పాల్గొన్న వారికి నమస్కారం సార్. చెప్పండి సార్ యాక్చువల్గా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీరు చేస్తున్న హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి నవీన్ గారు. మీరు చేస్తున్న పోరాటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా పాప ఎల్కేజీ చదువుతుంది సార్. ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేద్దామని ఎల్బీ నగర్ చంపాపేట ఏరియాలో. శ్రీ చైతన్యలోనా? నో సార్, ఎల్బీ నగర్ దగ్గర చంపాపేటలో ఉంటున్నాం మేము. ఈ దగ్గర రవీంద్ర భారతి స్కూల్ అని ఒకటి ఉంది సార్. రవీంద్ర భారతి, ఓకే. అవునండి, చంపాపేట ఏరియాలో. ఆ చంపాపేట ఎల్కేజీ నుంచి యూకేజీలోకి జాయిన్ చేయడానికి కోసం వెళ్తే వాళ్ళు 1,20,000 చెప్పారు సార్ ఫీజు. 1,20,000. కొంచెం వాయిస్ పెంచి మాట్లాడండి మీరు, కొంచెం చెప్పండి. ఓకే, 1,20,000 చెప్పారు సార్ ఫీజు ఎల్కేజీకి. ఎల్కేజీ నుంచి యూకేజీకి, అంటే యూకేజీలో జాయిన్ చేయడం కోసం. ఓకే, మరి ఎంత దారుణమా సార్? ఏం చెప్తారమ్మా అంటే కరాటే నేర్పిస్తాం, యోగా నేర్పిస్తాం, స్విమ్మింగ్ నేర్పిస్తాం యూకేజీ పిల్లలకి. ఎంత దారుణంగా ఉందండి సార్. యాక్చువల్గా మీ ఛానల్ ద్వారా మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ కింద దిగి రావాలి సార్. వస్తుంది ఖచ్చితంగా దిగి రావాలి. 55 రోజులుగా చేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి మా మేనేజ్మెంట్ యొక్క క్రెడిబిలిటీ. అవును సార్, చూస్తూనే ఉన్నాం, మీకు కొన్ని రోజుల నుంచి ఫాలో చేస్తూనే ఉన్నాం. ఎస్, ఎందుకంటే ఒక విషయం అండి, ఇప్పుడు 1,20,000 చెప్పారు. ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే మన సమాజంలో కూడా పేరెంట్స్ కానీ మన వ్యవస్థ ఎలా ఉందంటే రైతు బజార్కి వెళ్ళి బేరం ఆడతాం, సూపర్ మార్కెట్కి వెళ్ళి మంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ మెయింటైన్ చేస్తూ బిల్ వేస్తే కార్డు ఇస్తాం, ఫోన్పే, గూగుల్ పే చేస్తాం. ఇది మన కల్చర్. సేమ్ అప్లికేబుల్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. అడిగే నాదుడు లేడు. సోషల్ స్టేటస్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ విషయంలో సోషల్ స్టేటస్ పక్కన పెట్టాలి. అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, కాలేజీ పర్మిషన్ ఉందా లేదా, పిల్లలు చదువుకుంటారా లేదా, అసలు ఈ ఫీజు వినండి, 1,20,000 ఫీజు ఎల్కేజీకి అవుతుందా లేదా, ఇది తప్పు కదా, మనం కట్టకూడదు కదా. మన ఎమ్మెల్యేని ప్రశ్నిద్దాం, మన కార్పొరేటర్ని ప్రశ్నిద్దాం, డిస్ట్రిక్ట్ డిఈఓని కలుద్దాం, కమిషనర్ని కలుద్దాం అనే ఒక ప్రజల్లో చైతన్యం రాకపోతే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్పందించకపోతే, అలాగే న్యాయస్థానాలు కూడా స్పందించకపోతే, ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంటే ఏమిటి మన ఈ సమాజంలో జరిగే అవినీతి? మీరు ఏమంటారు నవీన్ గారు చెప్పండి. అవును సార్, ఖచ్చితంగా దీనిపైన విప్లవం అనేది ఒకటి రావాలి సార్. తప్పు ఎవరిదంటారు? తప్పు ఒకవైపు ప్రభుత్వానికి కూడా ఉంది సార్. ఓకే, అంటే ఫీజు నియంత్రణ చట్టం లేకుండా గాలి కుదిలేస్తే మీలాంటి పేరెంట్స్ నష్టపోతారు, అంతే కదా? అవును సార్. ఎస్, అంటే అట్ ది టైమ్ చెప్పండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు యువతల గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయలేక, యువతల ప్రైవేట్ స్కూల్ కి ఆ ఫీజులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారండి. సార్. ఈ హైదరాబాద్ లో అప్రాక్సిమేట్లీ 50,000 బిలో జాబ్ చేసుకున్న వాళ్ళు కొన్ని నాకు తెలిసి లక్షల్లో ఉంటారు. కరెక్ట్. అలాంటి వాళ్ళకి ఈ ఒక పాపని చదివించాలంటే, ఒక బాబుని చదివించాలంటే ఎల్కేజీ నుంచి ఎంత బర్డెన్ అవుతుంది సార్? కరెక్ట్. సత్యనారాయణ గారు, ఇంకొకటి కుటుంబాలు అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా అంతే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మా స్టేటస్ మీరు చెప్పారు కదండి, స్టేటస్ కోసము
సమాజంలో నా పిల్లవాడు పలానా పెద్ద అది. గొప్ప కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు అనేటువంటి ఒక స్టేటస్ కోసము పిల్లలను చేర్పిస్తున్నారు. ఎస్ వాస్తవంగా ఇప్పుడు మా ఏపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అంటే ఇంటర్మీడియట్ కూడా 10వ తరగతి వరకే భోజనం ఉండేది, మధ్యాహ్న భోజన పథకం. దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి ఇంటర్మీడియట్ కూడా విస్తరించడం జరిగింది. Yes. నారా లోకేష్ గారు చూస్తున్నారు విద్యాశాఖను, మార్పులు తీసుకురావాలి, మార్పులు తెస్తున్నారు. ఈ ఫీజు పైన కూడా కొన్ని మార్పులు తీసుకుని వచ్చి ప్రైవేట్ రంగంలోనే పిల్లలు ప్రైవేట్ కళాశాలలకు వెళ్లకుండా ప్రభుత్వం కూడా ఆకర్షించాలి. ప్రభుత్వ కళాశాలల్లో కూడా విద్యార్థులు జాయిన్ అయ్యేటట్లు ప్రమాణాలు పెంచాలి. బుక్స్ ఇవన్నీ కూడా సిలబస్ మార్పు గాని, బోధించేటువంటి కళాశాల లెక్చరర్లకు అందరికీ కూడా స్కిల్ తో కూడుకున్నటువంటి ఇంగ్లీష్ తో కూడుకున్నటువంటి విద్యను కూడా అందించి ఒక డెవలప్ చేస్తే గనక ప్రభుత్వ కళాశాలలో కూడా మనం స్ట్రెంత్ పెంచే అవకాశం ఉంటుంది. ఈ దోపిడీ నుంచి కాస్త కూస్తూ కొంచెం నియంత్రించిన వాళ్ళం అవుతాం. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. చేస్తే పేదవారు కూడా ఆ కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు వెళ్లకుండా ప్రభుత్వ కళాశాలలోనే చదివే అవకాశం ఉంటుంది. సిద్ధి గారు, మార్పు వస్తుంది, ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి కాదు, ఈ కార్పొరేట్ దందా నడిచేది గత 2 శతాబ్దాలుగా మొదలైంది. ఒకే గవర్నమెంట్ ఒక రోజులో తలుచుకుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి, మండలిలో బిల్లు పెట్టి 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే లక్షలాది మంది పిల్లలు, వీళ్ళ రాజకీయాలు ఎవరైనా అడుగుతున్నది ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టుకోండి, విద్యా వ్యవస్థలో ఒక బిల్లు తీసుకురండి, ఫీజు నియంత్రణ చేయండి. మన సమాజంలో 4 రకాల ఏరియాలు ఉన్నాయి. ఒకటి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలు, అర్బన్, నాన్ అర్బన్. ఈ విషయాన్ని కనుక పరిగణలో తీసుకుని ఫీజు ఫిక్స్ చేస్తే ఇంకేం అడగట్లేదు, మొత్తం ఎంటైర్ సమాజంలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. లక్షలాది మంది పిల్లలు బాగుపడతారు. కోట్లాది రూపాయల అవినీతి దందా ఆగిపోతే ప్రజానికానికి సంక్షేమ పథకాలు ఇచ్చేదానికన్నా మోర్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. వీళ్ళు ఇక్కడ తెలంగాణలో సూపర్ 6 అంటారు, అక్కడ సూపర్ 10 అంటారు. మీ సూపర్ 10లో సూపర్ 6లని ఉంచుకోండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఏదేదేమైనా ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో మనం ఫీజు నియంత్రణ రావాలని, గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలని మనం ఈ చర్చ చేపట్టాం. ఈ చర్చలో పాల్గొన్న మన సతీష్ రావు గారికి, సిద్దిక్ గారికి ధన్యవాదాలు.